అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహిలో పట్టు చీరలు చూస్తున్నాం, కంచి పట్టు చీరలు అండి. ఇది కూడా వైర ఊసి అని ఇందాక నేను ఒకటి చూపించాను కదా ఇంతకు ముందు వీడియోస్లో, బ్రౌన్ కలర్ దానికి గీతలు. అయితే ఇది అట్లాగే అడ్డగీత వచ్చి డిజైన్లోనే అంటే కల్నాథ వీవింగ్లోనే అట్లా వస్తుందండి. దీంట్లో ఏ జరీ అడ్డగీత లేదు, ఇంకోటి లేదు. వీవింగే మనకి ఇది వైర ఊసి అన్నట్టుగా అడ్డగీతలు వస్తాయన్నమాట. దీంట్లో ఏం చేశాడంటే మంచి ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కల్నాథ తీసుకొచ్చాడు. ఫ్లోరసెంట్ గ్రీన్ అనండి, ఒక ఎల్లో కలర్ అనండి, అది కల్నాథ రావడం మూలంగా చాలా యునీక్ కలర్ కాంబినేషన్ అండి. ఈ బార్డర్ స్టైలు, ఈ చీర అంతా కూడా మన పాతకాలం, మన అమ్మమ్మ దగ్గర ఉంది చీర, మన అమ్మ దగ్గర ఉంది చీర అనే స్టైల్లో ఈ చీర వచ్చిందండి. మంచిగా లీఫ్ డిజైన్ మనకి జరీ బుట్ట ఇచ్చాడు. మొత్తం చీరంతా కూడా ఒక బుటాలో ఆరెంజ్, ఒక బుటాలో బ్లూ చప్పున మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. పళ్ళు కూడా చాలా అందంగా వచ్చిందండి. పైన కింద మామిడి పిందెతో లత వస్తే మధ్యలో అంతా నానన్స్ ఇచ్చాడు, అందుకని చీర యునీక్గా ఉంది. అండ్ పళ్ళు వచ్చి మనకి బాక్సెస్లో పువ్వు అండ్ నెమలి పించం రెండు అనమాట. వైరదేంటి అన్నపక్షి అంటాం కదా, అలా ఉంది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడండి, రెండు వైపులా బార్డరు. ఒకవైపు బార్డర్ మనం పెట్టుకొని ఇంకోవైపు బార్డర్ని ఇంకో బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు. బెనారస్ బ్లౌజ్ ఇంకోటో అలాగా కొనుక్కొని మనము రెండు బ్లౌజులు వీటిని చేసుకోవచ్చు, ఎందుకంటే పట్టు చీర మీద బ్లౌజులు మనకి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. చీర చాలా బాగుంది. అండ్ మన దగ్గరికి వచ్చిన ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా 15,000 అండ్ బిలో 15,000 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి 13,500. దానికి తగ్గ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి. ఆ చీర దళసరిగా ఉండడం, ఎక్కువ రోజులు మన్నుతుంది కదండి, అట్లాంటి స్టైల్ ఆఫ్ బట్ట అనమాట. యూ విల్ నాట్ రిగ్రెట్ ఫర్ ద క్వాలిటీ బికాస్ వింటేజ్ వారాహి ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ. థ్యాంక్ యూ సో మచ్.